నమస్కారం మిత్రులారా. సెక్షన్ 9లో నిజంగా ఎంత డబ్బు వస్తుంది, నెంబర్స్ ఎలా వర్క్ అవుతాయి, ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మిచిగన్లో ఒక సింగిల్ ఫ్యామిలీ హోమ్ తీసుకుందాం. దీని ధర $95,000. రిపేర్స్తో కలిపి మొత్తం $1,00,000 ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. దీనికి 25% అంటే $25,000 డౌన్ పేమెంట్ కడితే $85,000 లోన్ వస్తుంది. నెలవారీ ఈఎంఐ సుమారు $5,020 అవుతుంది. మొత్తం రెంట్ $395 అనుకుంటే అందులో ప్రభుత్వం $5 మరియు టెనెంట్ $350 చెల్లిస్తారు. ప్రభుత్వ వాటా నేరుగా మీ ఖాతాలో పడుతుంది. ఈఎంఐ, ట్యాక్స్, ఇన్సూరెన్స్ మరియు మేనేజ్మెంట్ ఫీజులు అన్నీ కలిపి నెలవారీ ఖర్చులు $967 అవుతాయి. అంటే అన్ని ఖర్చులు పోగా మీకు నెలకు $320 మిగులుతాయి. అంటే సంవత్సరానికి సుమారు $4,464 నికర ఆదాయం. మీరు పెట్టిన $30,000కి ఇది 14 నుండి 15% రిటర్న్. దీనికి అదనంగా ప్రాపర్టీ అప్రిసియేషన్ మరియు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇండియా నుంచి చూస్తే 35 లక్షల పెట్టుబడితో నెలకు $35,000 గ్యారంటీ ఆదాయం రావడం సెక్షన్ 7లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, అన్ని డీల్స్ ఇలా ఉండవు. లొకేషన్ మరియు మేనేజర్ క్వాలిటీ మీ నంబర్స్ని డిసైడ్ చేస్తాయి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టాక్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.